శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మార్చి 15 నుంచి 21 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి సరే రాశి యందు శనిగ్రహ సంచారం, మరి ప్రస్తుతం ఈ వారం అంతా శుక్రగ్రహ ప్రవేశంతో జాతకుడిలో ఒక ఆనందం, సంతోషంగా గడిపే రోజులు తిరిగి ప్రారంభం అవుతాయి. శుక్రుడు ఉచ్చులో ఉండడం, మాలవీయ మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడం, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్యంతో పాటు ఆనందమైన జీవితం కలగడం, అటు వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి, అలాగే అత్తవారితో కానీ తల్లివారితో కానీ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు సినిమా రంగంలో ఉన్నా, టీవీ మీడియా రంగంలో ఉన్న, ఫైనాన్స్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా సరే మీకు తగిన ప్రాధాన్యం కలుగుతుంది. మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. గతంలో కొంతకాలంగా వాయిదా పడుతున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశం ఉంది. అటు స్త్రీలకి ఫలిస్తుంది, మగవారికి కూడా ఫలించే అవకాశం ఉన్నది. ఈ వారం అంతా కూడా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లోనూ, విందు వినోదాల్లో పాల్గొని కొంత సంతోషంగా ఉండే అవకాశం ఉంది. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ బంధువులు తిరిగి మిమ్మల్ని కలుసుకోవడం, మీరు ఎవరినైతే ఆత్మీయంగా ఇష్టపడతారో వాళ్ళని కలుసుకొని వారితో మీ కష్ట సుఖాలని పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక రవి కూడా రాశిలో ప్రవేశించాడు. ఒక విధమైన కాన్ఫిడెన్స్ ఏర్పడుతూ ఉంటుంది మీలో. మనం ఏదైనా సాధించగలం, గతంలో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకోగలం అనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగపరంగా ఏవైనా చికాకులు ఉన్నా అవి కొంతవరకు సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంది. మీరు ఏదైనా కొత్తగా ఒక రాజకీయ పదవి కానీ, ఒక ప్రభుత్వ పదవి కానీ, ఒక నామినేటెడ్ పోస్టుకు కానీ ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో అది మీకు లభించే అవకాశం ఉన్నదండి. ఓవరాల్గా కొన్ని మంచి రోజులు కొన్నాళ్ళ పాటు ఈ రాశి వారికి రావడం జరిగింది. ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ప్రధానంగా కుజుడు ధన భాగ్యాధిపతిగా వ్యయస్థానంలో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, పెద్దవారిని ఆశ్రయిస్తారు, వాళ్ళని కొంత సహాయిస్తారు. అలాగే అన్నదమ్ములకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఆర్థిక పరంగా వారిని సహకరించడం కానీ, వారికి ఉన్నటువంటి సమస్యలు మీరు భారం వహించి వాళ్ళని చదివించడమో, ఇంకొక విదేశం పంపడమో, వాళ్ళకి ఆర్థిక అవసరాలకి వాళ్ళ సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. అంటే కొన్ని బాధ్యతలు మీ మీద పడతాయి. దాని తర్వాత మరి బుధుడు చతుర్థ సప్తమాధిపతిగా వ్యయస్థానం వల్ల విద్యార్థులకు అవసరమైన వస్తువులు, గృహానికి అవసరమైన కంప్యూటర్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీ కుటుంబంలో వారికి అనారోగ్య కారణం వల్ల హాస్పిటల్ చుట్టూ తిరగవలసి ఉంటుంది, కొంత వైద్యం చేయించవలసి ఉంటుంది, లేదంటే ఏదన్నా ఒక ఆధ్యాత్మిక సంస్థకో ఒక దేవాలయానికో కొంత మనీ డొనేషన్ కూడా ఈ సమయంలో మీరు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఎక్స్పెండిచర్స్ బాగా పెరిగినాయి. ఒక పక్క కుటుంబంలో కొంత ఆనందం, చుట్టాలు వచ్చినప్పటికీ ఈ ఖర్చు పెరగడం ఓవరాల్గా మళ్ళీ మిమ్మల్ని బడ్డీని వైపు నెట్టివేస్తూ ఉంటుంది. అయితే ఇది ఎవరికి తెలియకుండా మీరు మేనేజ్ చేయవలసి ఉంటుంది. మీరు ఎంత ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నా, కొత్తగా పరిచయం అయిన వారు, కొత్తగా వచ్చిన బంధువులకి ఈ ఖర్చుల విషయం తెలియకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయడం, సతమతం అవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఫైనాన్స్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. అయితే కొంతలో కొంత బెటర్మెంట్ రావడం జరుగుతుంది. మిమ్మల్ని మీరు కొత్తగా కనిపించాలనే మీ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. సో ఏదైనా కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది, కొంత కొత్త ఆదాయ మార్గాలు పెరిగితే ఏదో ఒక శుభవార్త ఈ సమయంలో మీరు వినడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువు దశమ స్థానాన్ని వీక్షించడం, రాశి ఉన్నటువంటి శని కూడా దశమ స్థానాన్ని వీక్షించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ సమయంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, ఎవరైతే నిరుద్యోగులు దేశ విదేశాల్లో ఎక్కడున్నా ఆ నిరుద్యోగులకి ఈ సమయంలో కంప్లీట్గా ఉద్యోగ ప్రయత్నాలు అన్నవి చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా చాలా ఓర్పుతో, సహనంతో వచ్చిన అవకాశాన్ని చాలా ఓర్పుగా మీరు బాధ్యతగా తీసుకొని ప్రయత్నం చేస్తే 100% మీకు అటు నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది, అటు ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుంది, వివాహపరంగా ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారంలో మనకి ఉగాది నూతన సంవత్సరం రాబోతుంది. అయితే ఉగాది నాటికి ఈ గ్రహాలన్నీ రాహు కేతు యొక్క యాక్సెస్లోకి రావడం వల్ల ఒక విధమైనటువంటి కాలసర్పదోషం ఉండగా ఈ ఉగాది ప్రారంభం అవడం జరిగింది.
అంటే దీనివల్ల సంపూర్ణంగా రావాల్సినటువంటి ఫలితాలు సకాలంలో అందుకోలేకపోవడం జరుగుతుంది. కొన్ని అనుకోని ఇబ్బందులు, సమస్యలు వ్యక్తిగతంగా, అంతర్గతంగా అటు దేశాల మధ్య విభేదాలు రావచ్చు, రాష్ట్రాల మధ్య విభేదాలు రావచ్చు, రాజకీయ నాయకుల మధ్య విభేదాలు రావచ్చు. కొన్ని అనుకోని సమస్యలు ఈ ఉగాది, ఈ కాలసర్ప దోష ప్రభావం వల్ల సంవత్సరం అంతా ఏర్పడే అవకాశం ఉన్నది. అయితే మరి ఈ సంవత్సరానికి రాజు గురువు అవటం వల్ల ఆధ్యాత్మిక శక్తితో, అంటే బాగా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా దైవం మీద భారం వేయడం వల్ల, అంటే అది నిరంతరం ఏదో ఒక భగవన్నామ స్మరణ అది అలవాటుగా చేసుకొని, ఎవరు మతాన్ని బట్టి, ఎవరి యొక్క అలవాటును బట్టి, ఆలోచనను బట్టి, సాంప్రదాయాన్ని బట్టి అది మీరు మననం చేసుకోవడం వల్ల చిన్నపాటి మంత్రం అవ్వచ్చు, లేదంటే పెద్దదన్న అవ్వచ్చు, మరి ఎక్కువగా మరి అందరికీ జగత్రక్షకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, అంటే ప్రధానంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల, లేదంటే మీకు ఇష్టమైనటువంటిది లలితా సహస్రనామం, శివనామస్మరణం, గోవిందనామాలో ఏవో ఒకటి రోజు వీలు లేకపోతే వారంకోసారి ఇలా చేయడం వల్ల, ఎక్కువ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అటు ప్రపంచ దేశాలతో పాటు మనము కూడా సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఈ సంవత్సరం గురువు రాజు అవ్వటం వల్ల ఇటు మీకు మంచి ఫలితం జరిగే అవకాశం ఉంది. అందరితో పాటు మనము బాగుండాలనే మన ఆలోచన కూడా నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి భగవన్నామ స్మరణ చేస్తూ ఎవరినైనా మరి దేవాలయాల్ని రక్షించడం, ధర్మాన్ని రక్షించడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఉగాది రోజు మీకు కామన్గా మరి ఎవరైతే తొందరగా వివాహం జరగాలి, లేదంటే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారో, ఈరోజు వాళ్ళు కనీసం అంటే ఈ నవధాన్యాల్లో ప్రధానంగా 3 పెసలు, మినుములు, కందులు, గోధుమలు ఏవో ఒక 3 ప్రధానంగా తీసుకొని మీ పిడికిలతో ఒక్కొక్క పిడికిలతో ఒక్కొక్కటి, అంటే 3 తీసుకోండి. ఒక పిడికిలతో మినుములు అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, కందులు అవ్వచ్చు, ఇది 3 పిడికలు ఒకే పాత్రలో పోసి చక్కగా నానబెట్టి, అవి నానిన తర్వాత ఏదైనా గోవుకి, చక్కని కామధేనుకో గోవుకో అది పెట్టడం వల్ల ఆ గోవు తింటుండగా మీరు గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ గోవుకి నమస్కారం చేయడం వల్ల, ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు గోపూజది చేసుకుంటే చాలా మంచిది. బట్ ఏదైనా ఉగాది నాడు ఈ కార్యక్రమం చేయడం వల్ల గోవుకి సంతృప్తి కలిగించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ చక్కని ఈ ధనయోగం కానీ పెళ్లి కానీ జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాగా సక్సెస్ఫుల్ రెమెడీ ఏంటంటే, ఈ బంగారు సిల్వర్ అమ్మే షాపుల్లో ఆవు దూడతో చేసినటువంటి, అంటే ఆవు దూడ వెండితో చేసినటువంటి చిన్న ప్రతిమ, ఒక 3 గ్రాములు 5 గ్రాములు అయినా పర్లేదు, అవి రెడీమేడ్గా దొరుకుతున్నాయి. అవి మీ వ్యాపార సంస్థలో మీ క్యాష్ బాక్స్లో అన్నా వేసుకోండి, మీ పాకెట్లో అన్నా పెట్టుకోండి, వీలైతే మీ పర్సులో అన్నా పెట్టుకోండి, మీ క్యాష్ బీరువాలో అన్నా పెట్టుకోండి. దాన్ని పెట్టుకొని మర్చిపోండి, నిరంతరం ధనం మీకు అందులో పెరుగుతూనే ఉంటుంది. ఈ వెండితో చేసినటువంటి ఆవు దూడ బొమ్మ మీ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, మీ దగ్గర ఉంచుకున్నా, మీకు ధనానికి లోటు రాకుండా 100% పనిచేస్తుంది. చిన్న పరిహారం గొప్ప మార్పును తీసుకొస్తుంది. స్వస్తి.